కర్నూలులో కావేరీ బస్సు దుర్ఘటన నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్‌ను సంయుక్తంగా తనిఖీలు నిర్వహించిన రవాణా మరియు పోలీసు అధికారులు. బస్సు ఫిట్నెస్‌తో పాటు ఫైర్ మరియు ఫస్ట్ ఎయిడ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లను పరిశీలించారు. లోపాలున్న బస్సులకు చలానాలు విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెయిన్ సీట్స్ ఇంపార్టెంట్, రెక్టిల్ సీట్స్ దీనివల్ల ఏమైందంటే చిన్నగా కార్బన్ మోనాక్సైడ్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా లాగో మొత్తం ఇరుకొట్టు దాన్ని చూస్తాం. మీరు 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 కూడా ప్యాసింజర్లు ఎక్కినారు కదా అంత దీనికి ఎక్కడ మార్క్ ఉంటుందో సార్ చెప్పండి. మార్క్ ఉండాలి కదా, ఎక్కడ కొట్టాలండి మార్క్. వస్తాను సార్, నువ్వు రా సామె. అందరికీ నమస్కారం. కర్నూలు జిల్లాలో జరిగిన దుర్ఘటన సందర్భంగా చాలా విషాదకరమైన, చాలా ప్యాథటిక్ సిచ్యుయేషన్ అది. అటువంటి విపత్కర పరిస్థితులు మళ్ళా ఇంకొకసారి తలెత్తకూడదని చెప్పేసి డిపార్ట్మెంట్ అంతా కూడా మరొకసారి అప్రమత్తం అయిపోయేసి పోలీస్ శాఖ వారు, రవాణా శాఖ వారు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలని చెప్పేసి ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మా యొక్క రవాణా కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ జిల్లాలో మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు పోలీసు వారంతా కూడా సంయుక్తంగా నిర్వహించాలనే ఈ తనిఖీలో భాగంగా ముఖ్యంగా మనం అంటే రికార్డ్స్ తనిఖీలు మోటార్ ఇన్స్పెక్టర్ అంతా కూడా చెక్ చేస్తారు. అట్లాగే వాహన కండిషన్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. వీళ్ళంతా కూడా మిగతా ప్యాసింజర్స్ని అలర్ట్ చేసి ప్యాసింజర్స్ కూడా మంచి మంచి సూచనలంతా కూడా ఇవ్వడానికి పోలీసు సిబ్బంది అలర్ట్ అవుతున్నారు. ఈ చెకింగ్స్ అంటే ఇవాళ ఏదో యాక్సిడెంట్ అయ్యింది చెకింగ్ చేస్తున్నాము అనేది కాదు. ఈ యొక్క చెకింగ్ అనేది నిరంతరం రెగ్యులర్గా జరుగుతూ ఉంది. రాష్ట్రంలో రవాణా శాఖ అప్రమత్తంగానే వ్యవహరిస్తూ ఉంది. దానికి కారణం కేవలం మన జిల్లాలో తీసుకుంటే కూడా ఈ జనవరి 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 562 కేసులు నమోదు చేసి 43 లక్షల రూపాయల అపరాధ రుసుము కూడా వసూలు చేయడం జరిగింది. అపరాధ రుసుము వసూలు చేయటం అనేది ఇక్కడ కాకుండా ప్రతి బండికి కూడా ఒక చిన్న కేసు రాసినా కూడా వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉంటున్నారనే శైలిలో ఈ యొక్క కేసులు నమోదు చేశాం. ఈ హడావిడి 2 రోజులు కాదండి, రెగ్యులర్గా ప్రతి వారము కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ తనిఖీలు అయితే ఉంటున్నాయి. కావాలంటే మీరు రెగ్యులర్గా ట్రావెల్ చేసే ప్రయాణికులను ఎవరైనా కూడా అడగచ్చు. ప్రతి చోట వాహనం ఆపుతుంటే వాహనాన్ని ఆపుతున్నారని ప్రయాణికుల దగ్గర నుంచి ఎన్నోసార్లు వ్యతిరేకత ఎదుర్కొన్నాం. సో ఈ సందర్భమే కాదు, ప్రతి వారంలో 2 రోజులు ఈ ఊర్లో ఇక్కడ చేస్తారు, చిత్తూరులో చేస్తారు, తర్వాత వచ్చి గూడూరులో చేస్తారు. ఇలాంటి తనిఖీలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ యొక్క చెకింగ్ స్టైల్ అనేది ఇంకొంచెం మార్చాలి. వాహన కండిషన్ మీద దృష్టి సారించాలని చెప్పేసి ఇప్పుడు జరిగిన ప్రమాదం ఇంకోసారి జరగకూడదని చెప్పేసి మా ప్రయత్నం అది.
నిరంతరం తనిఖీలు చేయబట్టే వాహనాల మీద అనేక రకాల కేసులు నమోదు చేయడం జరిగింది. ఈవెన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ట్యాక్స్ చెల్లించని వాహనాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ట్యాక్స్ చెల్లించిన వాహనాలను కేవలం మన జిల్లాలోనే 15 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు గూడూరు, సూళ్ళూరుపేట, నాయుడుపేట, అట్లాగే ఇక్కడ రేణిగుంట, ఇక్కడ తిరుపతి జిల్లా అంతా కూడా జరుగుతూ ఉన్నాయండి. నిన్న జరిగినటువంటి కర్నూలు సమీపంలో జరిగినటువంటి బస్సు ప్రమాదం దృష్ట్యా ముఖ్యంగా ఏంటంటే ప్రమాదం ఎప్పుడు ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది ఎవరికి తెలియని విషయం. అయితే అందులో మానవ తప్పిదం ఉండొచ్చు, రహదారి యొక్క ప్రమాణాల తప్పిదం ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రమాదానికి బాధితులు ఎవరయ్యా అంటే ప్రయాణికులు. సో ఆ ప్రయాణికులకు కనుక మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే, ఎందుకంటే ప్రతి బస్సుకి ఏం లేదైనా కూడా 3-4 ప్లేసెస్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయి. అయితే చాలామందికి తెలియని విషయం ఏమంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఎలా బయటపడాలి అనే విషయం చాలామందికి తెలియదు వాస్తవంగా. సో మనం మామూలుగా విమానాల్లో ఎయిర్ప్లేన్స్లో మనం ప్రయాణించేటప్పుడు ఎయిర్ హోస్టెస్ ముందు చెప్తుంది, అయ్యా మీరు లైఫ్ జాకెట్ వేసుకోండి, పలానా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది, ఒకవేళ విమానం సముద్రంలో దిగితే మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి, కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది విమానం ఫ్లై అయ్యే ముందు. సో అదేవిధంగా మనం కూడా ప్రయాణికులకు కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి, బాబు మీద ఆ ప్రతి ఎమర్జెన్సీ డోర్ దగ్గర చిన్న సుత్తి ఉంటుంది, ఆ సుత్తి తీసుకుని అలా కొడితే మొత్తం పగిలిపోద్ది. అలా మీరు చెప్పండి, ఒక్కొక్క బస్సులో దాదాపు 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఉంటారు అంటే దాదాపు 3-4 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి. సో ఆ 3 ఎగ్జిట్లను 4 పగలగొట్టేస్తే ప్రతి ఎగ్జిట్ నుంచి 10 మంది పోవడం పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే ఆ తొందరలో. కాబట్టి ప్రయాణికులకు కూడా ముందు బస్సు వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ బస్సు కదిలే ముందే ప్రయాణికులకు ఎన్లైటన్ చేయాలి, ఎక్కడెక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉందని చెప్పాలి, ఎలా చేయాలి అని కూడా కొంచెం ప్రాక్టికల్గా చూపించగలిగితే కొంచెం ప్రమాదాల్లో మనం బాధితుల సంఖ్య తగ్గించవచ్చు.